అధికారం కోల్పోయి నిరాశలో ఉన్న గులాబీ పార్టీకి ఆ ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల వ్యవహారం కంట్లో నలుసుగా మారిందా? అధికారం ఉన్నప్పుడు వారు నడిపిన కార్యకలాపాలు ప్రస్తుతం కారుకు తలనొప్పిగా మారాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ప్రజలకు ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తున్న తరుణంలో ఆ ఇద్దరు లీడర్లు మళ్లీ తెరపైకి రావడంతో సొంత పార్టీ నేతలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. ఇంతకీ గులాబీ తోటలో ముల్లై గుచ్చుకుంటున్న ఆ నేతలెవరు? అసలు వాళ్ళ వ్యవహారం ఎందుకు పార్టీకి నష్టం చేకూర్చేలా మారింది? ఏంటా కథ? బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చుట్టూ బిగుస్తున్న ఉచ్చు. జీవన్ రెడ్డి, షకీల్ను వెంటాడుతున్న కేసులు. 2 నియోజకవర్గాల్లో క్యాడర్ ఆగమాగం. అధిష్టానానికి తలనొప్పిగా మారిన ఇద్దరు నేతల తీరు. నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీలో ఆ ఇద్దరు నేతల రూటే సెపరేటు. పార్టీ అధికారంలో ఉండగా ఘాటు వ్యాఖ్యలు, సంచలన విమర్శలు చేస్తూ జిల్లాలోనే కాదు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా ఉండేవారు. బోధన్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే షకీల్, ఆర్మూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వీరిద్దరూ 10 ఏళ్లపాటు ఓ వెలుగు వెలిగారు. వారు ఎంత చెప్తే అంత, ఏది చెప్తే అది అన్నట్టుగా సాగింది వ్యవహారం. గులాబీ పార్టీకి 2 నియోజకవర్గాలను కంచుకోటగా మార్చేశారు సదరు నేతలు. పైగా ఈ ఇద్దరు నేతలు మంచి స్నేహితులు. ఇద్దరి జన్మదినం కూడా ఒకే రోజు కావడం విశేషం. అయితే బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయాక ఇద్దరు నేతలను ఇప్పుడు కష్టాలు వెంటాడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఈ ఇద్దరు నేతలపైనే ఎక్కువ ఫోకస్ చేసినట్లు సమాచారం. తాజాగా ఈ ఇద్దరు నేతలు అరెస్టు కాబోతున్నారు అనే చర్చ కూడా జరుగుతోంది. అన్ని విషయాల్లో ఒకే పోలికలు కలిగిన షకీల్, జీవన్ రెడ్డి ఒకేసారి సమస్యల్లో ఇరుక్కున్నారు. ఇప్పుడు జిల్లాలో రాజకీయాల్లో ఇద్దరు హాట్ టాపిక్గా మారారు. 10 ఏళ్లు ఎమ్మెల్యేలుగా హవా నడిపిన నేతలిద్దరూ ప్రస్తుతం కేసులతో ఉక్కిరిబిక్కిరవుతున్నారట. షకీల్ 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత దుబాయ్కే పరిమితమై నియోజకవర్గానికి ముఖం చాటేశారట. దీంతో బోధన్ బీఆర్ఎస్ క్యాడర్ ఆగమాగం అవుతున్నట్టు తెలుస్తోంది. షకీల్ ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు ప్రభుత్వ ధాన్యాన్ని పక్కదారి పట్టించారనే ఆరోపణలు ఉన్నాయి. కస్టమ్ బిల్లింగ్ ధాన్యాన్ని అమ్ముకుని కోట్లలో అక్రమాలకు పాల్పడ్డారంటూ కేసు నమోదైంది. ఆ కేసులో షకీల్ ఆస్తుల్ని అటాచ్ చేసేందుకు రంగం సిద్ధమవుతోందన్న ప్రచారం నడుస్తోంది. సీఎంఆర్ ధాన్యాన్ని పక్కదారి పట్టించారంటూ 2024 ఫిబ్రవరిలో మాజీ ఎమ్మెల్యే మీద క్రిమినల్ కేసు నమోదైంది. సుమారు 60 కోట్లు విలువ చేసే ధాన్యానికి బియ్యాన్ని తిరిగి ఇవ్వకపోవడంతో ప్రభుత్వం షకీల్కు 10 కోట్ల జరిమానా వేసింది. ఇప్పటి వరకు అటు బియ్యము లేవు, ఇటు జరిమానా కట్టలేదు. ఆ కేసు దర్యాప్తు జరగకముందే దుబాయ్కు జారుకున్నారట ఆయన. ఇందులో అప్పటి అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ సహా మరో ఇద్దరు ఇరుక్కున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ఇటీవల తన తల్లి చనిపోవడంతో దుబాయ్ నుంచి వచ్చిన షకీల్ పాస్పోర్ట్ సీజ్ చేసిన అధికారులు అనుమతి లేకుండా ఎక్కడికి వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేశారు. ఇక మాజీ ఎమ్మెల్యే మీద కేసు అలా ఉంటే ఆయన కొడుకు రాహిల్ మీద బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో హిట్ అండ్ రన్ కేసు నడుస్తోంది. ఈ 2 కేసుల్లో షకీల్ అరెస్టు తప్పదన్న ప్రచారం జరుగుతోంది. ఇక నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కూడా అదే కోవలో ఉన్నారు. ఈయన భూ వివాదంలో ఇరుక్కున్నారు. హైదరాబాద్ శివారులోని మోకిల పోలీస్ స్టేషన్ పరిధిలో సామత్ దామోదర్ రెడ్డి వద్ద కొనుగోలు చేసిన 117 ఎకరాల భూమి వివాదాస్పదమైంది. అనేకసార్లు దామోదర్ రెడ్డి అప్పటి అధికార యంత్రాంగానికి ఫిర్యాదు చేశాడు. మోసం చేసి తన భూమిని కబ్జా చేశాడని ఆరోపించారు. అధికారం ఉండడంతో జీవన్ రెడ్డి అప్పట్లో నెట్టుకొచ్చాడు. ప్రభుత్వం మారగానే కేసు విచారణ పకడ్బందీగా అమలు చేశారు. జీవన్ రెడ్డితో పాటు భార్య, తల్లిపై కూడా కేసులు నమోదయ్యాయి. హైకోర్టులో భార్య, తల్లికి ఊరట లభించింది. జీవన్ రెడ్డికి సుప్రీంకోర్టులో తాత్కాలిక ఊరట దొరికింది. అయితే విచారణకు సహకరించాలని జీవన్ రెడ్డికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విచారణ వేగవంతం చేశారు. ఈ మేరకు ఇటీవలే మోకిల పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు జీవన్ రెడ్డి. ఇదే కాకుండా ఆర్మూరు పట్టణంలోని జీవన్ రెడ్డి మాల్ వ్యవహారం కూడా జీవన్ రెడ్డిని ఇరకాటంలోకి నెట్టేసింది. ఇలా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలను పోలీసు కేసులు వెంటాడుతున్నాయి. భూ వివాదంలో జీవన్ రెడ్డి విచారణ ఎదుర్కొంటుంటే ప్రభుత్వ ధాన్యాన్ని మాయం చేసిన కేసులో షకీల్ దేశం కాని దేశంలో తలదాచుకుంటున్నాడు. ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు కేసులో చిక్కుకోగా 2 నియోజకవర్గాల్లో క్యాడర్ ఆగమాగమవుతోందట. పైగా వీళ్ళిద్దరి తీరు పార్టీకి తలనొప్పిగా మారింది అన్నది ఇంటర్నల్ టాక్.
ఇప్పుడు ఈ ఇద్దరి వ్యవహారం బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందికరంగా మారిందట. మళ్లీ పార్టీకి అవినీతి మరక అంటించారని క్యాడర్ రుసరుసలాడుతున్నారట. స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలోనే జరుగుతాయని అనుకుంటున్న టైంలో ఇద్దరి చుట్టూ కేసుల ఉచ్చులు, నియోజకవర్గాల్లో దిక్కుమొక్కులేని కారణంగా పార్టీ మీద ప్రభావం పడుతుందని క్యాడర్లో ఆందోళన వ్యక్తమవుతోందట. వాళ్ల సంగతి ఎలా ఉన్నా అధిష్టానం వెంటనే జోక్యం చేసుకుని 2 చోట్ల పరిస్థితిని చక్కదిద్దకుంటే గట్టి దెబ్బే తగులుతుందని అంటున్నారు కార్యకర్తలు.